లక్ష్యం పట్ల ఎలా జాగృతం కావాలి? ఇది సందిగ్ధం, అయోమయం కలిగించే విషయం. यदि मैं आपको बताऊँ ये लक्ष्य होना है, ఇది మీ లక్ష్యం కావాలి అని నేను తెలిపినా మీరు విఫలులవుతారు. మేము మీకు ఇస్తున్నదేంటో తెలుపుతాను. यदि आपने किसी को बोल दिया है 6 पैक्स बनाने हैं, మీరు గనక ఒకరికి సిక్స్ ప్యాక్ శరీరం తయారవ్వాలని అంటే అది ఒక ధ్యేయం అవుతుంది. అదే నేను కనుక ఒక పిల్లవాడితో సరదాగా పద మనం ఆడుకుందాం, కొంచెం మజా చేద్దాం, వెయిట్ లిఫ్టింగ్ చేద్దాం, కుస్తీ చేద్దాం అంటే అది సరదాగా చేసే పనవుతుంది. అందులో ఎటువంటి సమస్య ఉండదు. పైగా ఆ పిల్లవాడు తనంతట తానే బలంగా తయారవుతుంటాడు. सहज मार्ग के द्वारा, हार्टफुलनेस के द्वारा एक ही సహజ चीज़ को మార్గం एम्फसाइज़ करते हैं హార్ట్‌ఫుల్‌నెస్ और ద్వారా యోగిక कि ప్రాణాహుతితో ये जो योगिक ధ్యాన प्राणाहुति స్థితితో से జీవితం हम కొనసాగించాలని ध्यान में ही होते మాటిమాటికి अपना మేము जीवन నొక్కి जिए। చెబుతుంటాం. हृदय को पवित्र और एकदम హృదయం పవిత్రం, సరళతరం చేస్తే స్వయంచాలకంగా ఏం కావాలో అదవుతుంది. ईश्वर ऐसे लोगों की तरफ एकदम భగవంతుడు ఇటువంటి వ్యక్తుల వైపు आकर्षित పూర్తిగా होते हैं। ఆకర్షితుడవుతాడు. వారు మనల్ని లాక్కుంటూ ఉంటారు. మనం లక్ష్యం వైపు వెళ్ళనవసరం లేదు. అదే తన వైపు లాక్కుంటూ ఉంటుంది. అలా ఎప్పుడు జరుగుతుంది? మన హృదయాన్ని శుద్ధంగా, పవిత్రంగా ఉంచుకోగలిగినప్పుడు. మనం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ధ్యానము, నిర్మలీకరణ చేయాలి. రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థన చేసి యోగ నిద్రలో పడుకోవాలి. ఇదే లక్ష్యంగా పెట్టుకోండి. మనం సాధనను లక్ష్యంగా చేసుకుంటే లక్ష్యం దానికదే కళ్ళ ముందుంటుంది.